ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక XYZ ఇండివిజువల్ అతనికి ఒక 15 రోజుల్లో పెళ్లి ఉంది, నేనేదో శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నానని అతను వచ్చి మన దగ్గర చెప్పడం జరుగుతుంది. సో ఆ దాంట్లో మనం ఒకసారి మొత్తం ఇవాల్యుయేట్ చేసుకుంటే మొత్తం రిపోర్ట్స్ వైజ్ అన్ని నార్మల్ గా వస్తాయి. కానీ అతనిలో హెల్త్ ప్రకారంగా ఏ ఇష్యూస్ ఏం కనిపించవు. కేవలం అతను యాంగ్జైటీ, ఆందోళన, ఆతృత, అంటే అతను మ్యారీడ్ లైఫ్ లో సరిగ్గా సాటిస్ఫైడ్ గా ఉండగలడా లేడా, లేదంటే అతను మ్యారిటల్ లైఫ్ బాగుంటుందా లేదా, లేదంటే అతను ఫ్యామిలీ లైఫ్ గా అసలు ఫిట్ అవుతాడా లేదా అనేది మెయిన్ అనమాట. సో ఇట్లాంటి సైకలాజికల్ కండిషన్స్, ఇట్లాంటి అనుమానాలు, భయాలు, అపోహలు ఎప్పుడైతే మనకి డీప్ సబ్ కాన్షియస్ మైండ్ లో నాటుకుందాయో అక్కడ నుంచి మనకి ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవో వాటిని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామని నేను అతను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే ఎవరైతే సైకలాజికల్గా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారో, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో, సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ట్రీట్మెంట్ ఇచ్చాము పంపించాము అన్న కాకుండా వాళ్ళకి ముందు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో వీళ్ళల్లో ఆ భయాన్ని, ఆ యాంగ్జైటీని తగ్గించగలిగితే ఆటోమేటిక్గా అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు సో అతనికి ఫర్దర్గా ఏదైతే మ్యారిటల్ లైఫ్ ఉందో 100% సాటిస్ఫైడ్గా బాగుంటుందని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను.